హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు నందిగం సురేష్. ఇతను ఒక దళితుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎంపీ పదవి ఇచ్చారు. గతంలో తనపైన జరిగిన దాడులన్నింటినీ కూడా పరిగణనలో తీసుకుని ఈ వ్యక్తికి ఎంపీగా ఉండే అర్హత ఉందంటూ జగన్మోహన్ రెడ్డి గారు నందిగం సురేష్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడం జరిగింది. అయినా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన పైన దాడులు ప్రత్యేకించి చెప్పనకుండా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. తనని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి రాళ్ళు విసిరి అద్దాలు పగలగొట్టి కారు పగలగొట్టి చివరికి నందిగమ్మ సురేష్ వాళ్ళ వైఫ్ వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేసినా తీసుకోలేదు. కానీ ఎవడైతే రాళ్ళు విసిరాడో వాడెళ్ళి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకొని నందిగమ్మ సురేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణం కదా. ఎంత దారుణం ఉంటే అంత దారుణం. దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి కేసులో అరెస్ట్ అయినటువంటి నందిగం సురేష్ గుంటూరు జైల్లో ఉండటం జరిగింది రిమాండ్ లో. సో ఆ కేసే పెద్ద కూటపు కేసులా కనిపిస్తున్నప్పటికీ నందిగం సురేష్ అయితే గుంటూరు జైల్లో ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ కి పూర్తిగా ఆరోగ్యం చెడిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. తనని గుంటూరు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అది కూడా కారులోంచి దించడమే ఆయన్ని వీల్ చైర్ లో తీసుకుని రావడం జరిగింది. అంటే ఏమైంది నందిగం సురేష్ కి? అంత వీల్ చైర్ లో వచ్చే అంత స్థితికి ఎందుకు వెళ్ళాడు? పోలీసులు ఏమైనా కొట్టారా? లేదంటే అతనికి అనారోగ్యం ఏ స్థాయిలో ఉంది? అటువంటి వ్యక్తిని కోర్టు వారి పర్మిషన్ తో ఇక్కడికైతే తీసుకొచ్చారు. కానీ అసలు అతనికి ఏం జరిగిందన్న విషయాన్ని అడుగుతుంటే పోలీసులు మాత్రం చెప్పట్లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ కూటమి పాలనలో ఇంత దరిద్రమైన దాష్టికాలు మనం చూస్తూనే ఉన్నాం. వల్లభనేని వంశీని కూడా అలాగే హాస్పిటల్కి తిప్పుతున్నారు. డాక్టర్లు ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదో తెలియదు, లేదా పోలీసులు కావాలని అతన్ని అలా ట్రీట్మెంట్ చేస్తున్నారో తెలియదు. కానీ నందిగం సురేష్ లాగా, వల్లభనేని వంశీ లాగా చాలా మంది కూటమి అరాచకాలకు, అక్రమ అరెస్టులకు బలై ఇలా పోలీస్ స్టేషన్ నుంచి జైలుకి, జైలు నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి మళ్ళీ జైలుకి ఇలా తిరుగుతూనే ఉన్నారు. నందిగం సురేష్ చూడండి చైర్లో వెళ్తున్నారు. ఆ వీడియో ఒకసారి చూడండి. చూసారు కదా, మీకేమనిపిస్తుంది? ఇలాగే వదిలేస్తే, ప్రశ్నించకుండా మానేస్తే కూటమి ప్రభుత్వ నిరంకుశత్వం రోజు రోజుకు పెరుగుతుందా లేదా? ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళని ఇంత దారుణంగా హింసిస్తున్నారంటే మీరు ఒకసారి గమనించండి. అందరూ వైసీపీ వాళ్ళే ఉన్నారా లేదా? అందరూ వైసీపీ వాళ్ళే ఎందుకుంటారు? టీడీపీ వాళ్ళు ఎందుకు లేరు? ఆలోచించండి ఒకసారి. అంటే వైసీపీ వాళ్ళని ఇలా టార్చర్ చేయడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అటు పోలీసులు, ఇటు రాజకీయ నాయకులు. అంటే ఇప్పుడు మనం ఒక విశ్వ సంస్కృతిని నాటుతున్నాం సమాజంలో. ఇది పెరిగి పెద్దదై వృక్షమై దీని కింద బలయ్యే వాళ్ళు కూడా మీరే అన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నందిగం సురేష్ కి ఇంత దారుణ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అక్రమంగా అరెస్ట్ చేయటమే కదా. చూద్దాం జగన్మోహన్ రెడ్డి 2.0 ఏమంటారో ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ అప్పుడు కూడా నెమ్మది నీరెత్తినట్టు అలా గాల్లో చూస్తూ మిమ్మి అన్న ఉంటారా, లేదంటే కార్యకర్తగా అండగా ఉండి సింహంలా గర్జిస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.